కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత నిజంగానే కావాల్సుకొని జరుగుతుందనే విషయం కొంతగా పబ్లిక్ ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ కన్నా కవితమ్మ అరెస్ట్ అయింది ముందున. ఏం ఉపద్రవం వచ్చింది? అవును. ఏం మారిపోయింది? ఇప్పుడు ఈ టాపిక్ చిన్నది అయిపోయింది. కవితమ్మ అరెస్ట్ పక్కనవే కేజ్రీవాల్ మీద పడింది. ఇప్పుడు ఏమర్థం అవుతుందంటే కావాల్సుకొని అసలు ప్రూఫ్ ఏంది ఇందులో? వాళ్ళు చెప్పిన వీళ్ళు ఎవరైతే ఒత్తిడి తెచ్చి ఎవరైతే బెదిరించుకోనో నానా అంటారు కదా, అగచాట్లు పడి వాళ్ళతోటి అప్రూవల్గా మార్చుకొని వీళ్ళు చేసిన వైనంగా ఇప్పుడు ప్రొజెక్ట్ అవుతుంది కదా. ఆబ్వియస్గా అవుతుంది, క్లియర్గా తెలుస్తుంది కదా. క్విడ్ ప్రోకో అన్న కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి నుంచి చూసుకుంటే వాళ్ళు జరిగిన ఈ మెగా కృష్ణారెడ్డి ఈవెంట్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు కోడిపెట్టలో దొరికిన దగ్గర కూడా ఇంకా పరిరక్షణకే పెద్ద తెరలేపుతున్న ఇవన్నీ చూస్తుంటే ఏంటో వీళ్ళ ఒక ప్రైమరీ మోటో ఏంటి? అందరూ కూడా ఒకటే మాట అంటున్నారు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే 400 స్థానాలని మాట్లాడుతుంటే ఈవీఎంలు ఎక్కువ పైకి తెస్తారు. నిజంగా అట్లా ఉంటే ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ అదే ఉంటుంది కదా, పదే పదే మారదు కదా. అదే అవుతుంది కదా, సెంట్రల్లో జరుగుతుంది అదే కదా. ఆ మతలబ్ ఉంటుంది అంటారా? ఎలక్షన్ కమిషన్ కూడా మనం చాలా అన్నెసరీగా ఆ పాయింట్ని యాడ్ చేస్తూ ఎందుకు డిస్కస్ చేసింది అది ఏది ఈ మిషన్ల విషయంలో. మన ఎలక్షన్స్ డేట్స్ అవి అనౌన్స్ చేస్తూ దాన్ని స్పెసిఫిక్గా చాలాసేపు మాట్లాడాడు ఆయన. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, వై ఈజ్ అడ్రసింగ్ దిస్ పర్టికులర్ పాయింట్ అని. మీకు ఎందుకు ఏమనిపించింది? ఆశ్చర్యం ఎందుకని? నాకేం ఆశ్చర్యం అయింది, ఎన్నాళ్ళు జరుగుతుంది దాంట్లో వాళ్ళ చేతులు కడిగేసుకున్నారు. ద వే ఇట్ ఈస్ బీన్ కండక్టింగ్ ఇన్ రైట్ ఫ్యాషన్ ఈవెన్ ఆఫ్టర్ వీఆర్ గెటింగ్ దీస్ సార్ట్ ఆఫ్ బ్లేమ్స్, బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. వీ నో వాట్ ద రిలయబిలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ మిషన్స్ అన్నట్టు, అండ్ ఇట్స్ ఫైన్. మీరందరూ డిసైడ్ అయిపోయిన తర్వాత మేమవ్వం ఆఫ్టర్ ఆల్. మీలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన మాట నేను మాట్లాడుతున్నాను కదా, నాకేం మాట్లాడలేదు, చెప్పాల్సింది చెప్తున్నా. డిమోనిటైజేషన్ చచ్చాము, ఇప్పటికీ ముష్టి బతుకులే మనవి. మన ముష్టి బతుకులకి 303 సీట్లు ఇచ్చాం అంటే ఏం ఉపద్రవం లేదా మీకు? మీకు సింపుల్గా చెప్తానమ్మా, ఇప్పుడు ఆడపిల్లలు పుడితే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్ వేసాం మనం, తెలుసు కదా, సురక్ష సమృద్ధి ఏదో ఆడపిల్లలది, సుకన్య. మీరు ఎవరైనా సరే దాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో దాన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు మనకి చెప్పింది 1,50,000 కడితే ఏదో సమ్ 1.5 crore దగ్గర ఏదో చెప్పారు సమ్ పీరియడ్కి. అది ఇవాళ ½ స్లాష్ అయ్యి ఉంది, అది 50% పైన స్లాష్ అయ్యి ఉంది అది రిటర్న్స్. ఇది మనకి ఒక మచ్చు తునక, మన డబ్బులకి మనకి జరుగుతున్న దాష్టికం. అయినా సరే వాళ్ళే అంటే ఆలోచించుకోండి. అయితే ఓవరాల్గా నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇంత దాష్టికం ఒక అష్టదిగ్బంధం లాగా జరుగుతుంది, ప్రతిపక్ష పార్టీలు పోటీ చేయాలంటేనే భయపడే విధంగా క్రియేట్ చేస్తున్న నేపథ్యం ఒక కేజ్రీవాల్ అరెస్ట్తో చూస్తున్నాము. టీఎంసీ లీడర్ ఎవరి మీద ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో కూడా ఈడీ సోదాలట, ఐటీ సోదాలు, ఇవన్నీ ఒక భయభ్రాంతులకు గురి చేసిన నేపథ్యం. ఎందుకంటే రాష్ట్రంలో చూసుకుంటే ఫర్ సపోజ్ మల్లారెడ్డిని కనుక వాళ్ళ కొడుకుని నిలబెట్టాలనుకున్నాడు మల్కాజ్గిరిలో. సో చూసిరు కదా, మొన్న బఫర్ జోన్లో కట్టని కాలేజీలు కూలుస్తా చూస్తే ఎవరు నాయన నేను పోటీ చేయలేరా, మా కుటుంబం వదిలేసారని ఆయన నాకు అడిగి వచ్చింది. కాంగ్రెస్ జాయిన్ అయ్యాక నిద్రపోరు వాళ్ళందరూ, కాంగ్రెస్ జాయిన్ అవుతారు. కేసీఆర్ కూతురు రెడీ అయిపోయింది కదా మేయర్ అమ్మ. కానీ ఇది మంచి పరిణామమా? దేశం అదే మంచి పరిణామం కాదు, చేతకాంతనం ఒప్పుకోమని ఫస్ట్. నేను అట్లా చెప్తలేను కదా, చేతకాంతనం కాదు. ఈ రకంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినాక కూడా శుద్ధపూసల్లాగా ఎక్కడుంది? నువ్వు స్టేట్లకు ఇదే చేస్తున్నావు కదా, ఇక ఆయన బీజేపీలు చేయడం తప్పేముందిగా? అదే కదా నువ్వు ఇప్పుడు ఉదాహరణకు మల్లారెడ్డి మచ్చుతునుక కాదు, నువ్వు ఆయన పార్లమెంట్ నీకు డోర్డే సీటు పార్లమెంట్ మల్కాజ్గిరి ఎవరికి, రేవంత్ రెడ్డికి ఎట్లాగైనా సీటు గెలవాలనేసి వాళ్ళకి అక్కడ స్టాండర్డ్గా ఉన్నారని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి బఫర్ జోన్లో ఉన్న కాలేజీలు గుళ్ళగొట్టుకుంటూ చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఆడ కొత్తగా ఏముంది, ఇక మోడీ చేస్తే ఉంది చెప్పి నీ స్థాయిలో నువ్వు చేస్తున్నావు, ఆయన స్థాయిలో ఆయన చేస్తున్నాడు. మల్లారెడ్డికి తెలియదు రేవంత్ రెడ్డి సంగతి. 10 కోట్ల నుంచి వేలంపాట మొదలై 100 కోట్లకి ఎంపిస్తాను వచ్చింది తెలుగుదేశం గతం మర్చిపోతే. మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏమవుతుందో ఆ పాటు ఊహించుకోవడం మల్లారెడ్డి గారు ఉన్నారంటే నవ్వుతారు ఎవరన్నా. నేను అంత అక్కడ చెప్తాను, స్టేట్లు మీ స్థాయిలో మీరు చేస్తున్నారు, స్టేట్లో నువ్వు సెంట్రల్లో ఆయన స్థాయిలో ఆయన చేస్తున్నావు. మళ్ళీ ఇక గిలుక్కోవడం ఎందుకు, గోక్కోవడం ఎందుకు? ఇక ఆవు గట్టును మేస్తే దూడలి సేల్లో మేస్తుందా? మళ్ళీ ఇంకా ఆడ కూర్చొని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మా అకౌంట్లని సీజ్ చేసి 2014 నుంచి 17 వచ్చిన పైసలు అవి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఇప్పుడు మాకు మల్లికార్జున ఖర్గే అంటున్నాడు మా వాళ్ళకి మేము అధికారికంగా ట్రైన్ టికెట్ బుక్ చేద్దామంటే కూడా మా దగ్గర రూపాయి లేదని మాట్లాడుతుంటే మరి ఈ ఫ్రీజింగ్ ఎట్లా చూద్దాం? మరి అకౌంట్ ఇంకా దేవ్జీ మొహాలు వేసుకుని ట్రైన్లో తిరుగుతున్నారు వాళ్ళు. బెత్తలు రిజర్వేషన్ చేసుకుని తలగడా పెట్టుకుని దుప్పటి కప్పుకుని వెళ్ళమన్నాం. ఎలక్షన్ 50 రోజులు ఉండిపోవడానికి మరి 300 400 ఏంటి నాకు తెలిసిన నాలటోడు అయితే 500 కూడా గెలుస్తానని చెప్తాను నేను. వీళ్ళు ఇంకా రైల్వే బెర్తల్లో అహ్మద్ పటేల్ ఉండేవాడు అంతే, ఇదే డబ్బులు ఇస్తాను ఉండండి రాత్రి 10 అయితే పడుకుంటూ పోతున్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటూ పోయాడు. తెల్లారిసాక బీజేపీ గవర్నమెంట్ ఎత్తుకెళ్ళిపోయాడు గోవా. ఇంకా మళ్ళీ ఆ దుప్పటి ముసుగులు
అదే రైల్వే రిజర్వేషన్లు బెర్తలంటే వాళ్ళ కర్మకు మనం బాధ్యులం కాదు. అనుకున్న స్థాయిలో వీళ్ళు ధ్వజం ఎత్తలేదని చెప్పాలా బీజేపీ మీద? అంటే ఇప్పుడు జరుగుతున్న దాష్టికాల మీద 2014 నుంచి కాంగ్రెస్లో 190 మందికి నోటికి పక్షవాతం వచ్చి నోరు పడిపోయి చచ్చున్నారు ఈ పటాపటి. ఆ పీచి చిత్తూరు జయరాం రమేష్, ఈ చిదంబరం ఇలాంటి వాళ్ళని నమ్ముకొని కాంగ్రెస్ ఇంకా మేము పోరాటంలో అనుకుని భ్రమలు కలిగిస్తున్నారు. వాళ్ళ గులాం నబీ ఆజాద్ లాంటి ఎప్పుడో లాంగాల నుంచి స్క్వేర్ డ్రైవ్ 6 కొట్టి బయటికి వెళ్ళిపోయాడు. ఇలాంటి చీకటి దెబ్బలు ముసలోళ్ళని కాపాడుకోవడానికి సచిన్ పైలట్ లాంటి పైకి ఎదగనివ్వకుండా గెహలాటోడికి ఇంకా గొడిగేస్తే గెహలాట్ తిరిగి నరేంద్ర మోడీకి గొడిగేసి నున్నగా గీయించిన తర్వాత కూడా కాంగ్రెస్ లాంటి వాళ్ళకి బుద్ధి రాకపోతే మళ్ళీ వాళ్ళు ఎవరేం చేయలేదు. ఇప్పుడు ఏంది మరి ఢిల్లీ పరిస్థితి? ఏమీ లేదు. అంటే రాష్ట్రపతి పాలన లేకపోతే వాళ్ళ వైఫ్కి ఇస్తారా? ఏం జరగబోతుండొచ్చు ఒకవేళ? ప్రజాస్వామ్యం అమ్మ, రాష్ట్రపతి పాలన ఎందుకు ఇస్తారు? వాళ్ళ పార్టీ నెంబర్ ఆఫ్ ఇది ఉన్నప్పుడు ఫ్లోర్ లీడర్లను ఎన్నుకుంటే రాష్ట్రపతి వాడి మధ్యలో. ఇప్పుడు మళ్ళీ ఆయన జైలు టు సీఎమా? ఏదైనా వచ్చు. ఎట్లా ఉండొచ్చు పరిణామాలు? అంటే ఇద్దరిని తీసుకుపోయి ఒక ఉప ముఖ్యమంత్రిని లేక అండ్ మనిషిస్తుడు ఉప ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి ఇద్దరిని తీసుకుపోయి జైల్లో వేస్తే పాపం వీళ్ళు పీక్కోలేక లాక్కోలేక బెయిల్ ఎటు తెచ్చుకోవాలని దాంట్లో వీళ్ళు తిరుగుతుంటారు. వీళ్ళేమో మధ్యలో చల్లగా చదువుకుంటూ ఎలక్షన్లో వీలిపోతుంటారు బీజేపీ. ఏం జరగవచ్చు ఢిల్లీలో? సేమ్ ఏఐడీఎంకే కదే కదా శశికళ తీసుకెళ్ళి ఆవిడ కూర్చోబెట్టారు. ఏమైంది ఎలక్షన్? వెంకయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో సభకు నమస్కారం అంతే. ఇప్పుడు యాప్ క్లోజా? క్లోజ్ ఎందుకు అవుతుంది? ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఏవో ఒకళ్ళు నమ్ముకుని రాలేదు వాళ్ళు. అలా అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఉంటుండగా పంజాబ్లో మాన్ గారి ప్రభుత్వం రాలేదు అక్కడికి. నాయకులు నాయకత్వ లక్ష్యాలు ప్రజాక్షేత్రంలో ప్రజల నుంచి ఆవిష్కరించబడతారమ్మా. ఆమ్ ఆద్మీ పార్టీకి ఉత్తినే రాలేదు కదా, 2 టర్ములు 3 టర్ములు బట్టి ఎలక్షన్స్లో. ఎట్లా ఉంది వాళ్ళ బ్యాట్లో? ఆ రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు? కేజ్రీవాల్ అంటే వాళ్ళు వచ్చిందే ఆ పార్టీ ఉద్దేశమే, వాళ్ళు వచ్చిందే ఏంటిది? నేనైతే దాన్ని నమ్మనమ్మా. అవినీతి నిరోధకంగా వాళ్ళ వచ్చారు. ఇంటర్నల్ గేమ్ అది. బీజేపీ అండ్ కేజ్రీవాల్ ఇద్దరు ఒకటే. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఆ విషయంలో. వేరే నేను ఎప్పుడు చెప్పను. వాళ్ళ అన్నాహాచారే ప్రోడక్ట్లు అవి. ఒకటి రామ్దేవ్ బాబా ఒక్కదానికి బిల్లు ఇవ్వడు. ఈ ఇంకో అమ్మి ఎవరెవరు కిరణ్ బేడి గారు, నెక్స్ట్ ఈ కేజ్రీవాల్, ఈ ముగ్గురే చూసుకో. లోక్పాల్ బిల్లు అది గాలికి వెళ్ళిపోయింది, ఎక్కడ ఉందో తెలియదు. కానీ జాతీయ స్థాయిలో ఉందమ్మా, ఒక ఆవిడ గవర్నర్ అయిపోయింది, ఒక బిజినెస్ సెంటర్ పోయినారు, ఇంకోటి కాంగ్రెస్ కి మొత్తం నున్నగా గుండుకించి ఢిల్లీ పీఠం ఎప్పుడు కాంగ్రెస్ లేదా బీజేపీ అన్నట్టు ఉండేది. ఎక్కువ కాంగ్రెస్కే ఛాన్స్ ఉండేది ఆ శీలా దీక్షిత్ గారి ధర్మం అని. ఎప్పుడైతే ఈయన వచ్చాడో ఏరియాలో కేజ్రీవాల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎక్కడైనా కనబడుతుందా? ఉత్తరాదిన పంజాబ్ లాంటి దగ్గర, హర్యానా ఇలాంటివన్నీ ఏమైపోయాయి. ఈయన ఇండియా కూటమిలో ఉన్నాడు కదా. ఉంటాడు ఎందుకు? 12th మ్యాన్ లాగా ఆ మమతా బెనర్జీ కూడా ఉంటుంది ఇండియా కూటమిలో. ఎందుకు? తిరిగి వాళ్ళ ప్రాణాలు తినేయడానికి ఉంటారు. ఇప్పుడు ఇద్దరు ఒకటే అంటారు. అయితే ఇప్పుడు బీజేపీ కేజ్రీవాల్ డ్రామా, ఇద్దరి మధ్య మోడీ అండ్ కేజ్రీ డ్రామానా? ఎస్. ఈ నా కింద ఇంకోటి ఎదగకూడదు. ఎదుగుతున్నప్పుడు ఈయన స్ట్రాటజీ ఆయన ఆప్ చేస్తున్నాడు మెల్లిగా. ఇప్పుడు నరేంద్ర మోడీ తర్వాత బీజేపీ ఎవరు? ఇంత దాష్టికమైన ఇది ఉండదు కదా, ఇంత నిరంకుశత్వంగా వ్యవహరించే తీరు ఉండదు కదా. ఆ గడ్కరీయో లేకపోతే రాజ్నాథ్ సింగ్ అయ్యారనుకో, కొంచెం వాళ్ళ చంద్రబాబు నాయుడు మావాడేలే అల్లాడు మావాడే అని అనుకునే ఉదారత కొంత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ మ్యాగ్నెట్స్, ముఖ్యంగా ఆయన ఎవరు నితిన్ గడ్కరీ. సో ఆ నేపథ్యంలో ఏమవుతుంది, కన్సిడరేషన్స్ ఎప్పుడైతే పెరుగుతాయో టాలరెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ నరేంద్ర మోడీదే టాలరెన్స్ ఉండదు. సర్వం తానే. ఎలక్షన్ల వరకు ఇప్పుడు ఇద్దరు బయటికి రారా? ఎవరు రారు. కవితమ్మ అయితే 6 నెలలు తక్కువ రాదు. 6 నెలల ముందు వచ్చే సీనే లేదు. కేజ్రీవాల్కి కూడా ఆల్మోస్ట్ అదే. ఇది 10 years తర్వాత జరగబోతున్న ఎలక్షన్స్ అమ్మా. 10 సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వం మళ్ళీ ఇంకోసారి అధికారంలో రాలేదు దేశంలో. ఇంకొక క్వశ్చన్, ఒక నెహ్రూ తప్ప. ఒక ప్రశ్న,